మాస్టర్ సివివి గారు 1910లో తమిళంలో ఇచ్చిన స్వతంత్ర ప్రకటనకు అనువాదం, తమిళ రచనను అర్థం చేసుకోవటంలో సహకరించిన శ్రీ రవీంద్రన్ సుబ్రహ్మణ్యం గారికి అనేక కృతజ్ఞతాపూర్వక నమస్సులు. మాస్టర్ సివివి స్వతంత్ర ప్రకటన. అందరం జన్మ తీసుకున్నది మొదలు జీవదశ ముగిసే వరకు ఏమేమి చేయవలనో పెద్దలు, శాస్త్రజ్ఞానం బాగా తెలిసిన వారు ఇచ్చినటువంటి పద్ధతులను ఆచరిస్తూ వస్తున్నాం. అందులో వర్ణాశ్రమానికి తగినట్లుగా వారి వారి జాతికి తగినటువంటి ఆచార నడవడికలను, మనలను సృష్టించిన సృష్టికర్త ఎడల మనం ఏ విధంగా నడుచుకోవాలనే దానికి విధి విధానములను నియమాలుగా ఉంచినారు. ఈ విధంగా ఉండటం, భర్త ఏ విధంగా జీవితం నడుపుతున్నాడో అందుకు తగిన విధముగా స్త్రీలు ఉండవలను అని చెప్పబడిన దానికి కట్టుబడి ఒక కులస్త్రీ ధర్మ పద్ధతిలో నడుచుకున్నట్లుగా ఉన్నది. కానీ మనకు జ్ఞానభాగం ఒకటి ఉన్నదనే భావన లేకుండా గృహకృత్యాలను సరిగ్గా నడుపుకుంటూ మన వాళ్ళని ఆదరిస్తూ వస్తూ ముగింపు వచ్చే సమయంలో ఏదో జన్మ ఎత్తినందుకు చేయవలసినవి చేసినాము, ఇంకా మంచి గతే ఉంటుంది, మరుసటి జన్మము నాణ్యముగా ఉంటుంది అనే ఆలోచన చేస్తూ రోజులు గడుపుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి జీవితంలో మనకు ఇటువంటి సృష్టి ఏ కారణంగా ఏర్పడింది, మనకు ఈ మానవులుగా ఎందుకు జన్మ ఇవ్వబడినది, ఇప్పుడు ఇంకా ఎన్ని జన్మలకు వెళ్ళవలసి ఉన్నది, అంతిమ ఫలితం ఏమిటి, మనము ఉన్న విధానములో మనకు ఏర్పడి ఉన్నవారు మనకే ఎందుకు ఏర్పడినారు, ఇటువంటి వివరాలను తెలుసుకోకుండానే మనం జీవిస్తున్నాం. కుటుంబ జీవనంలో మనం అలా నడవటం వలన పైన చెప్పిన ప్రశ్నల గురించి విచారించడానికి కానీ, వాటికి సంబంధించిన జ్ఞానాన్ని అందుకోవడానికి ప్రయత్నించడానికి కానీ మనకు సమయం లేదనుకుంటూ ఏదో ఉన్నామంటే ఉన్నామని కాలం గడుపుతూ, మనకు తెలియలేదే, మూర్ఖత్వంతో కాలం గడుపుతున్నామే అని చింతిస్తే మాత్రం ముగింపు ఎప్పటికి దొరుకుతుంది? అందుకు తగిన ప్రయత్నం చేయాలి కదా. అటువంటి ప్రయత్నం కొరకు మనం అవకాశమును ఏర్పరచుకొని దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఉద్దేశాలతో లఘువైన పద్ధతిలో ఒక మార్గమును ఉపదేశించడానికి ఈ సొసైటీలో ఏర్పాటు జరుగుతుంది. సాధారణ జ్ఞానమే ఉండవచ్చు, రోజులు కష్టం లేకుండా గడిచిపోవచ్చు. పెద్దలు ఇచ్చిన మార్గంలో భక్తితో ఈశ్వరుని ఆరాధించవలనని మనసులో నాటుకొని ఉంచుకున్న వాళ్ళకి కొన్ని అనుష్ఠాన మార్గాలని గతంలో ఇచ్చి ఉన్నారు. వాటిని అనుసరించటం చాలా శ్రమతో కూడింది. పైగా మరిన్ని జన్మలకు వెళ్ళవలసిన విధంగా ఆ మార్గాల విధానాలు ఉన్నాయి. ఆ విధంగా లేకుండా ఏ విధమైన పేదరికంతో ఉన్నప్పటికీ, మూర్ఖత్వంతో ఉన్నప్పటికీ లఘువైన విధానంలో జ్ఞానమును పొందడానికి, సృష్టి రహస్యములను బోధించడానికి, ఈ సృష్టికి కారణం ఇది అని తెలుసుకొని మనం దుష్ప్రభావం లేకుండా ఉండటానికి మార్గం చూపించబడుతోంది. సన్యసించవలసిన అవసరం లేకుండా సర్వజ్ఞానమును ఇస్తూ కుటుంబ జీవితం గడుపుతూనే మనకు వ్యాధి, వృద్ధాప్యము, మరణము లేని స్థితి కలిగించుటకై మార్గం ఏర్పరచబడింది. మన రోజువారీ జీవితంలో కష్టములు, బాధలు, మరే విధమైన లోటు లేకుండా ఉండటానికి ఏర్పాటు చేయబడింది. మనకు మాత్రమే కాక మనతో చేరి ఉన్న వాళ్లకు కూడా ఈ ఫలములు అందగలవు. మనం ఎవరము, ఎందుకు ఇక్కడికి వచ్చినాము, ఎటు వెళ్తున్నాము, ఇటువంటి వాటిని తెలుసుకోవడానికి యోగ సాధన ముఖ్యమని అందరూ అంగీకరించిన విషయమే. అందుకు కుండలిని అనే శక్తితో ప్రయత్నించవాలని యోగులు తెలుసుకొని ఉన్నారు. ఈ రీతిలో ఏర్పరచబడ్డ అభ్యాసములలో రాజయోగము అనేది ఉన్నతమైనదని పతంజలి ఋషి మొదలైన వాళ్ళు తెలియపరిచినారు. ఇది అష్టాంగ యోగం అని కూడా పిలువబడుతుంది. ఇటువంటి యోగం ద్వారా సమాధి స్థితిని చేరుకోవడం అంటే ప్రాణాయామ పద్ధతి ద్వారా కుంభకము అనేటువంటి నిశ్వాస ప్రక్రియ జరపకుండా ఉండే సమయంలో కుండలిని శక్తి శరీరంలో చర్యలు చేసే ప్రయత్నంలో వ్యావహారిక బాహ్య ప్రజ్ఞ నిలిపివేయబడినప్పుడు సమాధి స్థితి ఏర్పడటం. ఇటువంటి స్థితిని పొందటం చాలా ప్రయాసతో కూడింది. ఇప్పుడు నడుస్తున్న కాలంలో దీన్ని చేరడం దుర్లభం. ఆ విధంగా జరిగినట్లయితే
కుండలిని అంచెలంచెలుగా కైవల్య స్థితిని అందించగలదు అనేది ఆ పద్ధతిలోని సిద్ధాంతం. ఇలా చేయడంలో తాత్పర్యం ఏమిటంటే, ఈ భౌతిక శరీరం ఎందుకో ఉపయోగం లేదని, ఇది నాశనం అయ్యేదే అని తీర్మానించుకొని, మనకు లోపల ఉన్న సూక్ష్మ శరీరాన్ని శుద్ధపరచుకొని, మన మనసుకు ఇవ్వబడి ఉన్న పూర్వవాసనలన్నింటినీ నాశనం చేసుకొని కైవల్యము పొందవలనని పెద్దలు తెలియజేశారు. కనుక ఈ శరీరముతో ఈశ్వరుడు ఎక్కడ ఉండునో తెలుసుకోలేమని అర్థమవుతుంది. ఇలా ఇవ్వబడిన సృష్టి క్రమానికి సాంఖ్యపథం అని పేరు. ఇక వేదాంతులు జాగృతావస్థ అనే భావనతో వేరే విధంగా సృష్టి క్రమాన్ని గురించి చెప్పున్నారు. ఇంకా మరికొందరు పరిమిత రూపంతో ఉన్నటువంటి ఈశ్వరుడు తనకు తానే బ్రహ్మముగా ఈ అండములను సృష్టించినాడని చెప్పారు. ఇలా అనేక రీతుల్లో చెప్పబడిన వాటిని ఆలోచించి చూసినట్లయితే దేనిని నమ్మి నడవాలనే సందేహం ఉంటుంది కదా. అన్నిటికీ కారణం ఒకటే కదా ఉండవలసింది. దాన్ని చేరటానికి ఒక మార్గమే కదా ఏర్పడి ఉండవలసింది. అటువంటప్పుడు అనేక మతస్థులు, అనేక మతములు ఎలా తయారై ఉన్నారు? అటువంటి వాటి సృష్టి ఈశ్వరునిది ఎలా అవుతుంది? ఇటువంటి సందేహములు ఉండే ఈ భరతఖండములో మనము ఈ జీవదశ కాలములోనే ప్రత్యక్షముగా సృష్టి రహస్యములను చూచి మన స్థితి ఏమిటో గమనించుకొని మనం ఏ విధంగా ఉండాలో తీర్మానించుకోవటం ఉత్తమం కదా. అంతేకాక పైన చెప్పిన మతముల తాత్పర్యముల ప్రకారం నడుచుకుంటూ ఏదైనా ఇబ్బంది కలిగితే ఇతర మతాలకు వెళ్ళడం, ప్రత్యక్షానుభవం లేని వారి మతములను నమ్మి నడవడం శ్లాఘనీయం అవుతుందా? ఇత్యాది విషయములను ఉద్దేశించి జనులందరి ఉపకారార్థమై ఈ సొసైటీని ఏర్పరిచి ప్రజలందరికీ ఎటువంటి పక్షపాతము లేకుండా స్థూలములోనే ప్రజ్ఞతో ఉన్నప్పుడే కుండలిని చూపించు సర్వజ్ఞానములో మనం పొందడానికి, స్థూలములోనే కైవల్య స్థితిని చూపి ఈశ్వరుని తెలుసుకోగలిగిన జ్ఞాని వలె చేయడానికి మనకు ఉన్న సందేహాలతో ఏర్పడే సంఘర్షణలను తీర్చే పద్ధతులు ఇవ్వబడినవి. స్థాపితం 1910 యోగాలయ మిత్ర సంఘం, 2 దిగువ డాబిర్ స్ట్రీట్, కుంభకోణం.